హలో, నేను డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఇప్పుడు చాలామందికి ఏమవుతుంటుందంటే అది తిన్న తర్వాత నిద్ర వస్తుంటుంది. అంటే తిన్న వెంటనే చాలామంది డ్రౌజీగా ఫీల్ కావడము, అంటే నిద్ర పోవాలనిపించడము, ఇవన్నీ జరుగుతుంటుంది. అంటే దీనికి కారణం ఏమనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నిద్రపోయిన ఎందుకు వస్తుందంటే తిన్న తర్వాత అంటే మనం మోస్ట్లీ హెవీ ఫుడ్ తిన్న తర్వాత ఆహారం డైజెషన్ కావడానికి మనకు ఈ ఇంటెస్టైన్స్కి ఎక్కువ బ్లడ్ ఫ్లో అవసరం అవుతుంది. కాబట్టి చాలా వరకు బ్లడ్ ఫ్లో మన బాడీ నుంచి అక్కడ ఇంటెస్టైన్స్కు డైవర్ట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకు బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో తగ్గడం, దానివల్ల మనకి ఇట్లా డ్రౌజీగా అనిపించడం, కొంచెం వీక్నెస్ మాదిరి అనిపించడం, ఇవన్నీ జరుగుతుంటుంది. అదే కాకుండా ఎక్కువ హెవీ ఫుడ్ తిన్నప్పుడు, అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, అంటే ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఇవి తొందరగా మనకు బాడీలో ఇన్సులిన్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఈ ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు సడన్గా అది మనకు బాడీలో గ్లూకోజ్ పడిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు సడన్గా మనకు వీక్నెస్ అనేది రావడం, తర్వాత కొంచెం డ్రౌజీగా అంటే నిద్ర వచ్చినట్టు ఉండడం, ఇవన్నీ జరుగుతుంటుంది అనమాట. ఇంకో కారణం ఏంటంటే మనకు శరీరంలో అమైనో యాసిడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ట్రిప్టోఫాన్ అని ఒక అమైనో యాసిడ్, ఇది బాడీ నుంచి అంటే ఈ ఇంటెస్టైన్స్ నుంచి బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. ఈ బ్రెయిన్లో అటువంటప్పుడు ఈ బ్రెయిన్ ట్రిప్టోఫాన్ను సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్ అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. దీనివల్ల ఈ రెండు హార్మోన్స్ కొంచెం మనకు డ్రౌజీగా అవ్వడానికి మనకు కారణం అవుతుంటాయి అన్నమాట. సో అందువల్ల మనం డ్రౌజీగా కాకుండా ఉండాలంటే మనం కొంచెం ఆహారం ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సింపుల్ కార్బోహైడ్రేట్స్ను కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా అంటే రైస్ ఇటువంటివి కాకుండా కొంచెం కంప్లీట్లీ మిల్లెట్స్ ఇటువంటివన్నీ తీసుకుంటే మనకు ఈ ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువ ఫైబర్ డైట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ తీసుకుంటే మనకు ఈ తిన్న వెంటనే మనము ఇట్లా నిద్ర రాకుండా ఇవన్నీ మనం చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. Like, comment, and subscribe for more health updates.